నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మనం మన అని చెప్పుకోవడం కోసం లేదా మీరిది అని చెప్పుకోవడం కోసం తాతగారి పేరో, ఊరి పేరో, ఇంటి పేరో, వారి అబ్బాయిననో చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇలా మన అన్నది మనతో పాటుగా తరతరాలు అలా నడుస్తూ ఉంటుందండి. ఇలా మనమేంటో చెప్పడానికి, మన అన్నదేంటో చెప్పడానికి మన పద్ధతి లేదా మన ఇంటి పద్ధతి ఏంటో చెప్పడానికి మన ఇంట్లో పెద్దాళ్ళు ఉంటారు. అలాగే అన్ని కాల పరిస్థితుల్లోనూ మనమని చెప్పడానికి ప్రతి దేశానికి ఒక విభిన్నమైన సంస్కృతి ఉంటుందండి. ఆ సంస్కృతిని మనకు తెలియచెప్పేవే పండగలు. పండగ, ఈ పండగలో ఇలా చేస్తాం, మా దేశంలో ఇలా చేసుకుంటాం, మాది. ఈ పండగని బట్టి, పండగలో మనం వ్యవహరించే తీరుని బట్టి, మనం ఉపయోగించే పదార్థాలను బట్టి కూడా మన చరిత్ర మనకి తెలుస్తుందండి. ఆనాడు వారు అది తినేవారు, లేదా ఆనాడు వారు అలా బతికేవారు, అలాంటి పరికరాలను వాడేవారు, లేదా అలాంటి వస్తువుల్ని వాడేవారు. ఇలాంటివన్నీ మనకి పండగలు ఎన్ని వందల సంవత్సరాల నుంచో మోసుకుంటూ వచ్చాయండి. ఈ పండగ ఇప్పటి రోజుల్లో సెలవు రోజుగా అయిపోయింది. పండగ అంటే ఒక సెలవు లేదా నలుగురితో కలిపి గడపటం వరకు ఆగిపోయింది. ఆగిపోయిందంటే మనందరం బిజీ అయిపోయాం, అంత అంత లోతుగా మనం కూడా చెప్పలేకపోతున్నామేమో అనిపిస్తోందండి. మీరు పండగ వచ్చినప్పుడు పండగలో మీ ఇంట్లో మీరు ఎలా చేస్తారో, లేదా అమ్మవారికి ఏదో సంబరం చేసుకుంటారు, మీరన్న తరం, మీ తర్వాత తరాలైన మీ పిల్లలకి వాటి గురించి చెప్పాలండి. పండగ అంటే బూర్లు వండుకుంటామో లేకపోతే గారెలు వండుకుంటామో కాకుండా దాని చుట్టూ ముడిపడి ఉన్న కథలన్నిటినీ, అంటే ఉపకథలు, దాని వెనకాల బోళ్ళు కథలు ఉంటాయి. అలాగట ఇలాగట, ఆ ఊళ్ళో ఆ జాతర జరగటానికి బోళ్ళు సంబంధించిన విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా మీ పిల్లలకు తెలియాలి, మీరే చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనదైన ఇంటి పేరు లేదా మనదైనది ఎలాగా ఇంట్లో పద్ధతి తెలిసిందో అలాగే మన ఊరిది, మన దేశాన్ని కూడా పిల్లలకు తెలుస్తుందండి. పండగలు మనుషులందరినీ ఏకం చేస్తాయి. పండగలు మన జాతి యొక్క గొప్పతనం మనకు తెలియచేస్తాయి. పండగలు దానం యొక్క గొప్పతనం, నలుగురిలో ఉండడం యొక్క గొప్పతనాన్ని పిల్లలకి తెలియచేస్తాయి. పండగలు మనకన్నా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. అంటే పిల్లలకి సెలవుల రూపంలో ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు, బయటికి పంపించట్లేదు, కానీ సహజంగా పండగలంటే ఎక్కువ ఆనందించేది పిల్లలే. వారికి కొత్త రకాల స్వీట్లు వచ్చేస్తాయి, కొత్త చుట్టాలు వచ్చేస్తారు, చక్కగా వెళ్ళే స్కూల్కి సెలవు తీసుకోవచ్చు. ఇంతటి ఆనందంగా, చాలా ఆనందంగా జరుపుకుంటారు. వారికి అసలు ఏ పండుగను ఎందుకు చేసుకుంటాము, అసలు పండగ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి అంటే కాలం గడిచే కొద్దీ పరుగు పెట్టడం ఎక్కువైపోతుంది. కాబట్టి రేపన్న రోజున అబ్బా సెలవు లేదు కాబట్టి పండగ చేసుకోవద్దులే అన్న భావన పిల్లలకు కలగకుండా, సెలవుతో సంబంధం లేకుండా మన పండగ మనం ఎలా చేసుకోవాలి అన్నది మనం పిల్లలకి నేర్పాలండి. లేకపోతే మన అన్న, లేకపోతే మనదే అనుకున్న భావన తగ్గిపోతుంది. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పట్ల ఉంది. అందుకే రాబోతున్న ప్రతి పండగ, అది ఏ పండగైనా కావచ్చు. ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది, ఏ దేశం నుంచి వచ్చింది, వాళ్ళు ఎందుకు అలా జరుపుకుంటారు, శాంతాక్లాజ్ అలా ఎందుకు వేసుకుంటారంటే అక్కడ చలికాలంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, సో వారి వస్త్రధారణ అలా ఉంటుంది. అలా పండగని వారు జరుపుకునే తీరు ఎందుకు నుంచి ఎలా, మన ఆ క్రిస్మస్ తర్వాత మనకి ఇక్కడ మనం సంక్రాంతి వస్తుంది. సంక్రాంతిలో ఏం చేస్తాం, అదేమో వ్యవసాయదారుల పండగ, పంట చేతికి వస్తుంది కాబట్టి పంటతో, ఇలాగా ప్రతి పండగకి సంబంధించిన కథ పిల్లలకు తెలియాలి. ఆ పండగలో మనం ఆచరించే విధి విధానాలను ప్రత్యేకంగా కొంచెం టైం తీసుకుని పిల్లలకి చెప్పండి. అంటే పండగలు ఇప్పుడు అన్ని స్కూల్లో జరిపేస్తున్నాం, స్కూల్లో చెప్తున్నాం అనుకుంటున్నారేమో. స్కూల్లో చెప్పినా ఇంట్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా మీ పద్ధతిని కూడా జోడించి ఆ పండగ గురించి చెప్తే పిల్లలకి ఆనందం ఇంకొంచెం రెట్టింపు చేసిన వాళ్ళు అవుతాం. ఇంకొంచెం వారు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఎక్కువ కాలం గుర్తుండడానికి సహాయపడ్డ వాళ్ళు అవుతాం. అందుకని మనం జరుపుకునే ప్రతి పండగ గురించి పిల్లలకు తెలియచేయండి. థ్యాంక్ యూ.